దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము ఒకసారి మనం చదువుదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు భయపడకుము. చాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటంటే బహుప్రియుడు అనండి. ఎవరి బహుప్రియుడు? ఎవరు బహుప్రియుడు? దానియేలు. ఎవరికి బహుప్రియుడు చెప్పాలి. ఎవరికి బహుప్రియుడు? దేవునికి ప్రియుడు, బహుప్రియుడు అంట. ఈ మాట దానియేలుకి తరచుగా చెప్పబడింది గాబ్రియేలు దూతతో. ఇక్కడ 10:18 చూసాము, 9:23లో చెప్పబడింది, 10:11లో చెప్పబడింది. నువ్వు బహుప్రియుడవు గనుక అని. 9:23, 10:11లో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి. ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారాడు? అంత బహుప్రియుడిగా దానియేలు దేవునికి మారవలసిన విషయం ఏంటి? ఎంత బహుప్రియుడంటే దానియేలుకి దేవుడు అంచె దినములలో జరగబోయే సంగతులు కూడా చెప్పేశాడు. ఈ యుగాంతం ఎలా జరుగుతుందో, ఎలాగా ఈ భూమి ఆకాశంలో నశించిపోతాయో, ఈ సృష్టి అంతా ఏ విధంగా పంచభూతములతో మహావేంద్రములతో కాలిపోతాయో అవన్నీ చెప్పడమే కాకుండా దానియేలు శివరాధ్యాయంలో కూడా పునరుద్ధానం గురించి కూడా చెప్పేశాడు. అర్థమవుతుందా? పునరుద్ధానం గురించి కూడా దానియేలు శివరాధ్యాయంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మృతుల పునరుద్ధానం గురించి, నాశనానికి వెళ్ళేవారి పునరుద్ధానం గురించి, నిత్య జీవానికి వెళ్ళేవారి పునరుద్ధానం గురించి కూడా దానియేలుకి తెలియజేశాడు. అంటే చూడండి, దేవుడు దానియేలుకి ఏది మరుగు చేయలేదు. యోహాను భక్తుడికి ఏ విధంగా అయితే పద్మాషు దీపంలో అంతా చూపించాడో, పరలోక రాజ్యమును గురించి, జరగబోయే సంఘటనల గురించి, అంతము గురించి, తీర్పు గురించి ఏ విధంగా అయితే దానియేలుకి చూపించాడో, యోహానుకు చూపించాడో, అలాగే దానియేలు కూడా చూపించాడు. స్తోత్రం చెప్పాలి. దానియేలు ఎందుకు ఆ దర్శనాలన్నీ చూశాడు? అసలు దానియేలుకి చూపించవలసిన పరిస్థితి ఏంటి? దానియేలుకి చూపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానియేలు ఎప్పటివాడో, కొన్ని వేల సంవత్సరాల కిందట వాడు. స్తోత్రం చెప్పాలి. ఆ తర్వాత యేసుప్రభు రావాలి, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాలి. అవునా? ఆయన లోకంలో ఉన్న వారందరి నిమిత్తమై ఆయన మరణించాలి, సమాధి చేయబడాలి, మరలా పునరుద్ధానుడు కావాలి. ఆ తర్వాత మరలా 2000 సంవత్సరాలు గడిచాయి. అవునా? ఈ 2000 సంవత్సరాల తర్వాత మరలా 25 సంవత్సరాలు బోనస్గా నడుస్తున్నాయి. అవునా కదా? 25 సంవత్సరాలు బోనస్గా నడుస్తున్నాయి. ఇవన్నీ మనం చూస్తే ఎప్పటివాడు దానియేలు అసలు అతనికి ఇంత అంతము గురించి, అంచె దినాల గురించి చెప్పవలసిన స్థితి ఏంటి? ఒక అద్భుతమైన దర్శనం. ఆ దర్శనము చూసి చచ్చినవాడై ఉన్నాడట. భయంకరమైన దర్శనం. ఆ దర్శనము చూసి ఇంకా ప్రాణము లేనివాడిగా మారిపోయాడు, జీవము లేనివాడిగా మారిపోయాడు, చచ్చిన వాడిలా పడున్నాడు. అలాంటి సమయంలో గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. దానియేలు నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి
21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజును సముఖమున నేను నిలిచిచుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయుచు వచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. చూడండి, ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను. అంతమందు ఏంటి? ఈ దినముల అంతములో జరగబోయే దర్శనాన్ని దానియేలుకు చూపించాడంటే దానియేలు ఎంత బహుప్రియుడో చూడండి. అంటే దేవుని దగ్గర ఏది మర్మమై ఉండదు, మరుగై ఉండదు. నీవు గనక దేవునికి ప్రియుడిగా మారితే, దేవునికి ఇష్టడిగా మారితే, దేవుని హృదయములో ఉన్న అవన్నీ నీకు తెలుస్తాయి. ఆయన ఆలోచనలు అన్నీ నీతో పంచుకుంటాడు, ఆయన ఉద్దేశాలన్నీ నీతో పంచుకుంటాడు. ఆయన దగ్గర ఏ ఆలోచన అయితే ఉందో ఆలోచన నీకు చెప్పక మానడు, ఖచ్చితంగా నీకు చెప్తాడు. ఆయన ఏం చేయబోతున్నాడో నీకు చెప్తాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి సొదొమ పట్టణాన్ని, గోమోరు పట్టణాన్ని నాశనం చేస్తున్న సంగతి చెప్పలేదా? చెప్పాడా లేదా? ఎందుకు చెప్పాలి అబ్రహాముకి? అసలు అబ్రహాముకి చెప్పవలసిన పని ఏమిటి దేవునికి? ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, అవును కదా? అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాము ఇదిగో చూడు, సొదొమ గోమోరు పట్టణాలను నేను నాశనం చేయబోతున్నానని చెప్తున్నాడు. నేను వాటిని అగ్నితో కాల్చివేయబోతున్నానని చెప్తున్నాడు. అసలు దేవుని ఆలోచన మానవునితో పంచుకోవడం ఏంటంటే విడ్డూరం కాకపోతే? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశం మానవునితో పంచుకోవడం ఏంటి? మానవుడు దేవునికి దగ్గరైతే దేవునికి మానవునికి అరమరకలు ఉండవు, అడ్డు ఉండదు. దేవుని హృదయం మానవునికి తెలిసిపోతుంది, మానవుని హృదయం దేవునికి తెలిసినట్లుగా. అందుకనే కదా దావీదుని గురించి ఏమన్నాడు? అతడు నా హృదయానుచారుడు, నా ఇష్టానుచారమైన వ్యక్తి అన్నాడు. హృదయానుచారుడు అంటే అర్థం ఏంటి? నా హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని అతడు గ్రహించగలడని అర్థం. నా హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని అతడు తెలుసుకోగలడని అర్థం. చూడండి, ఈ విషయాన్ని కేవలము ఎవరికో ఒక్కరికే పరిమితం చేసి కన్మవారందరినీ దూరంగా పెట్టిన దేవుడు కాదు. ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో, ఎవరైతే ఆయన మార్గాల్లో నడుస్తారో, ఎవరైతే ఆయన యొక్క సన్నిధిలో ఆయన కోసం ఎదురు చూస్తారో, ఖచ్చితంగా వారి విషయంలో దేవుడు సమస్తమును విషేదపరుస్తాడు. ఏది కూడా మరుగుగా ఉంచడు, మర్మముగా ఉంచడు. ఈరోజు మనము మర్మము అని చెప్పుకుంటున్నది మర్మమేమి కాదు. నువ్వు దేవునికి దగ్గరవు, అనేక విషయాలు నీకు బయలుపరుస్తాడు, అనేక విషయాలు నీకు తెలియజేస్తాడు, అన్నీ తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అన్నాడు కదా. గూఢమైన సంగతులు అంటే ఏంటి? దేవుని హృదయములో ఉన్న ఆలోచనలే. దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆ సంగతులే గూఢమైన సంగతులు. దేవుడు ఏం చేస్తాడో నీకు తెలుసా? దేవుడు ఏం చేస్తాడో నీకు తెలుసా? ఆయన ఏ విధంగా సృష్టిని నడిపిస్తున్నాడో నీకు తెలుసా? ఏ విధంగా సంరక్షిస్తున్నాడో నీకు తెలుసా? ఏ విధంగా చక్రం తిప్పుతున్నాడో నీకు తెలుసా? తెలియదు మనకి, కానీ తెలియజేస్తాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే అన్నీ తెలియజేస్తాడు. ఏది మరుగై ఉండదు, నీకు ఏది మరుగై ఉండదు, సమస్తమును తెలియజేస్తాడు. కాబట్టి నీవు ఎలా మారాలంటే బహుప్రియుడిగా మారాలి. ఎలా మారాలి? మాట్లాడరు ఏంటండి? పాస్టర్ గారండి ప్రార్థన చేయలేకపోతున్నానండి, బైబిల్ ఎంత చదువుతున్నా బుర్రకెక్కట్లేదండి, ఎలాగ అర్థమవుతుంది? నువ్వు దేవునితో సహవాసం చేస్తే స్వయంగా ఆయన నీతో మాట్లాడతాడు. బైబిల్ ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వేమో నీ సహవాసం ఏమో ఎక్కడెక్కడో ఉంటుంది, లోకముతో ఉంటుంది, మనుషులతో ఉంటుంది. కొంచెం ఖాళీ దొరికితే ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చోవాలనుకుంటావు. బైబిల్ ధ్యానించాలని ఆలోచించావు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించు, దేవునితో సహవాసం చేసి మోకాలేసి ప్రార్థన చేసుకుని, ప్రభువా పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి, నీవు నాతో మాట్లాడు, నేను బైబిల్ చదువుతుండగా నేను ధ్యానించే కృప నాకు దయచేయి, అవి నాకు అర్థమయ్యేటట్లు, గ్రహించేటట్లు నాకు బుద్ధిని దయచేయి, జ్ఞానమును దయచేయి అని ప్రార్థన చేసి మోకాలేసి నువ్వు ఆ బైబిల్ చదవడం మొదలు పెడితే పరిశుద్ధాత్మదేవుడు సమస్తమును నీకు తేటగా బయలుపరుస్తాడు, అన్నీ బయలుపరుస్తాడు. ఏది మరుగైనది లేదు, మర్మమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. పౌలు గారు అంటారు, జ్ఞానుల ఎదుట జ్ఞానమును బోధించుతున్నానంటాడు. జ్ఞానులు ఎదుట జ్ఞానమును బోధించడం ఏంటి? జ్ఞానులకి మరుగై ఉన్న జ్ఞానం పౌలు గారికి ఎలా తెలిసింది? పౌలు గారు దేవునికి దగ్గర అయ్యాడు కాబట్టి, లేటుగా తెలుసుకున్నప్పటికీ, లేటుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికీ దేవుని సన్నిధిలో అందరికంటే ఎక్కువగా పౌలు గారు దేవునికి దగ్గర అయిపోయాడు. అపోస్తుల లెక్క వేరు,
పౌలు గారి లెక్క వేరు. అపోస్తులు 33.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉన్నప్పటికీ కూడా శిష్యులు పౌలు గారి దగ్గర అయినంత రీతిలో శిష్యులు అంత దగ్గర అవ్వలేదు తెలుసా. మరి దగ్గరవే మనస్తత్వం నీకుంటే ఆయన సమస్తమును తెలియజేసే ఆలోచన ఆయనకుంది. అందుకని ఆయన లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా ఆయన చేతిలో చాపుతున్నాడు. నాకు లోబడండిరా బాబు, తిరిగి నా యొద్దకు రండిరా బాబు, నేను మీకు మరలా బుద్ధి జ్ఞానం వివేకములు దయచేస్తాను అని ఆయన చెప్తున్నాడు. కానీ మనం విన్నది ఎక్కడ, చెవిని పెట్టింది ఎక్కడ, ఆయన అర్థం చేసుకున్నది ఎక్కడ, జ్ఞానంతో ఆలోచించింది ఎక్కడ, దేవునితో తెలివితేటలతో దేవునికి దగ్గరయింది ఎక్కడ? మనం మూర్ఖత్వముతో జ్ఞానం లేని వారిగా ఈ లోకంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు ఏది మరుగు చేయడు, నీకు సమస్తమును తెలియజేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ స్థితి ఏంటో నీకు అర్థం కావాలి, నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావాలి, నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? నీ భవిష్యత్తు ఏంటో కూడా నీకు అర్థం కావాలి. అర్థం కావాలి అంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి, బహుప్రియుడిగా మారాలి. అసలు దానియేలు బహుప్రియుడిగా మారడానికి కారణం ఏమిటి, కారణాలు ఏంటి? అతడు ఏ ప్రాసెస్ ద్వారా దేవునికి దగ్గర అయ్యాడు? అతని వర్క్ ఎలా ఉంది? చాలా హార్డ్ వర్క్ చేశాడా? అంత హార్డ్ వర్క్ ఏమీ అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనం నమ్మిక మాత్రం ఉంచితే చాలు. స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటిగా దానియేలులో కనిపించే లక్షణం, బాలుడిగా ఉన్నప్పటి నుంచి కనిపించే లక్షణం ఏంటంటే సపరేట్గా ఉండడం. అతనిలో ఉన్న లక్షణం ఏంటి చెప్పాలి? సెపరేట్గా. బబులోని సంస్థానానికి తీసుకొచ్చేసిన తర్వాత యవనస్తులందరినీ తీసుకుని వచ్చి ఒక గదిలో పెట్టి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఒక శిక్షణ హాల్లో పెట్టి వారికి ఇంకా జ్ఞానులుగా వారిని తయారు చేయడానికి, వారికి బలమైన ఆహారం పెట్టమని రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ. బలమైన ఆహారం అంటే రాజుల భోజనం, అంటే రాజుగారి తినే భోజనం అందరికీ పెట్టరు. సేవకులకి వేరే ఉంటుంది భోజనం, రాజుగారి కుటుంబానికి వేరే ఉంటుంది భోజనం. గుర్తుంచుకోవాలి, రాజుగారి భోజనం అందరికీ ఉండదు. కాబట్టి స్పెషల్ ఆర్డర్ ఏంటంటే, బబులోని చక్రవర్తి ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, నేను తింటున్న భోజనమే వీళ్ళకి పెట్టాలి. సేవకుడికి లేదు, మంత్రి గారికి లేదు, ఏమండి అక్కడున్న లేకపోతే రాజు దర్బార్లో కూర్చుని ముఖ్యులైన గనులైన వారికి ఆహారం లేదు. ఇంకా చాలామంది రాజుగారికి స్నేహితులుగా ఉంటారు, సన్నిహితులుగా ఉంటారు, వారికి ఆహారం ఉండదు, రాజుగారితో పాటు భుజించే ఆహారం. కానీ ఎవరికి వచ్చింది ఇప్పుడు రాజుగారి భోజనం చెప్పాలి? వీళ్ళకి వచ్చింది, ఈ యవనస్తులకు వచ్చింది. అందులో దానియేలు ఉన్నాడు, షడ్రకు మెషకు అభిజ్ఞగులు కూడా ఉన్నారు. వాళ్ళతో నపుంసకుడు వెళ్ళి, మీరు ఎంత అదృష్టవంతులయ్యా, బానిసలుగా వచ్చినా కూడా రాజుగారు తినే మాంసము, రాజుగారి తాగే పానీయం మీకు ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఆనందించారు, సంతోషించారు. కానీ నలుగురు మాత్రము నపుంసకుడిని కేకేసి, సండుని కేకేసి అంటారు, మాకు ఆ భోజనం వద్దు, మాకు ఆ భోజనం వద్దు, ఆ పానీయము వద్దు, కేవలం మాకు శాఖా ధాన్యాలు ఇస్తే మేము మా చేతులతో వండుకుని తింటామంటున్నారు వీళ్ళు. రాజుగారు ఇస్తానన్న భోజనం వద్దంటే ఏంటో తెలుసా? ఎలా మారుతుందో తెలుసా ఆ పరిస్థితి? వారికి మరణశిక్షే. రాజుగారి ఆజ్ఞ కాదంటే, అవునా కాదా? రాజుగారికి తెలియజేయకండి, అవసరమేముంది, మీరు శాఖాధాన్యాలు ఇవ్వండి. ఎందుకు తెలీదు? మిమ్మల్ని అందరినీ పరిశీలించినప్పుడు, మిమ్మల్ని అందరినీ పరిశోధించడానికి రాజుగారు ఎక్కడికి వచ్చినా, లేకపోతే రాజుగారి దగ్గరికి మీరు తీసుకుపోయినా, మిమ్మల్ని తీసుకుపోయినా, అక్కడ మీ ముఖాలు అందరికంటే మీ ముఖాలు వికారంగా ఉన్నప్పుడు, మీరు ఎందుకు ఇలా ఉన్నారని నన్ను అడిగినప్పుడు నేను చెప్పవలసి వస్తుంది. చెప్పినప్పుడు నన్ను ఉరి తీయడా లేకపోతే తల తీయడా? ఏమిటి రాజుగారి విషయాన్ని మీరు ఆజ్ఞను కాదంటారేంటి అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, ఏమీ పర్వాలేదు, మాకు 10 రోజులు ఇచ్చి మమ్మల్ని పరీక్షించండి, వాళ్ళకన్నా మేము శ్రేష్ఠులుగా, మా ముఖాలు తేజస్సుగా బలష్ఠులుగా మేము ఉంటే ఆహారం కంటిన్యూ చేయండి, లేదంటే ఆహారం ఇవ్వండి అని చెప్పేసి వారు తమను తాము ప్రత్యేకించుకుని ఆహారం తినుటలో కానీ, వారు ప్రార్థించుటలో కానీ, దేవుణ్ణి ఆరాధించుటలో కానీ, ఇంకే విషయంలోనైనా సరే తమను తాము ప్రత్యేకించుకున్న స్థితి వారికి ఉంది. అందుకనే దానియేలు చిన్నప్పటి నుండి కూడా తను తాను ప్రత్యేకించుకుని ప్రతిష్ఠించుకున్న వ్యక్తి కాబట్టి దేవుడికి ముచ్చటేసుకొచ్చింది, దేవుడికి ముద్దేసుకొచ్చాడు. అందుకని బహుప్రియుడిగా మారిపోయాడు దానియేలు. దేవునికి స్తోత్రం. దానియేలు ఎంత బహుప్రియుడిగా మారాడంటే, జ్ఞానులందరి మీదకి మరణశిక్ష వస్తే ఒక రోజున
దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నలుగురు కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, రాజుగారికి వచ్చిన ఆ దర్శనం ఏంటో మాకు తెలియజేయి, ఆ దర్శన భావం ఏంటో కూడా మాకు తెలియజేయి, లేకపోతే జ్ఞానులందరూ అనవసరంగా చనిపోతారు, అందులో మేము కూడా ఉన్నాము కదా, మాకు తెలియజేయి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆలోచించండి, ఎంత స్నేహం చేస్తే దేవుడు వాళ్ళకి చెప్తాడు. అవును కదా, వాళ్ళకి చెప్పాడు, రాజుగారికి వచ్చిన దర్శనం ఇది, దాని భావం ఇది, వెళ్ళి రాజుగారికి చెప్పు అని చెప్పాడు. రాజుగారికి చెప్పగానే రాజుగారు నిర్ఘాంతపోయి వెంటనే దానియేలుకు మ్రొక్కి సాగిలిపడి పూజించడం మొదలుపెట్టాడట. ధూపదీప నైవేద్యాలు అర్పించడం అన్నాడట. కానీ దానియేలు ఒప్పుకోలే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నీతో చెప్పే విషయము నీకు అర్థం కావాలి. దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారాడు. మొదటి విషయం, సపరేట్ జీవితం. లోకస్తులతో పాటు కాదు, అందరితో పాటు కాదు, అందరూ యోధాలోంచి వచ్చిన వారే, అందరూ యూదులే, అందరూ యెరూషలేము నుంచి వచ్చిన వారే, అందరూ దేవుని బిడ్డలే. మరి వాళ్ళతో ఎందుకు లేడంటే వాళ్ళు నామకార్థపు భక్తి. ఈరోజు మనము సంఘములో ఉన్నవారే కదా, సంఘముతో మనమందరం ఒకటే సంఘం కదా అన్నట్లుగా కాదు. దేవునితో నడుచువారెవరో, లోకముతో నడుచువారెవరో నువ్వు గమనించుకోవాలి. దేవునితో నడుచువారితో నీ స్నేహం ఉండాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు, దానియేలుకి ఎందుకు స్నేహం కుదిరింది? వాళ్ళ నలుగురే మొత్తం మీద ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? వారు నలుగురే ఎందుకు సపరేట్గా ఉంటున్నారంటే వీళ్ళ నలుగురు ఆలోచనలు ఒకటి. వీరు నలుగురు దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ నలుగురు మనస్తత్వాలు కలిసాయి, ఈ నలుగురు ఆలోచన కలిసింది, ఈ నలుగురు ఉద్దేశం కలిసింది. కన్మ వాళ్ళతో ఎందుకు స్నేహం చేయలేదు వీళ్ళు? కన్మ వాళ్ళతో ఎందుకు కలిసిలేరు? కన్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? కన్మ వాళ్ళని ఎందుకు కలుపుకోవట్లేదు? కలుపుకోలుతనం లేదా వీళ్ళకి? వేరుగా చూసేవారా? వేలుపెట్టి చూపించేవారా? కాదే. పరిశుద్ధులు ఎవరో, లోక సంబంధులు ఎవరో వాళ్ళకి తెలుసు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించుకోకపోతే నష్టపోయేది నువ్వే, ప్రమాదంలో పడేది నువ్వే. కాబట్టి పరిశుద్ధుల సహవాసమును కోరుకోవాలి. అందుకని రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు సహవాసం ఉంది. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును. సహవాసం అనేది అందరితో కాదు సుమా. ఎవరితో చేయాలి చెప్పాలి, నీకు తెలిసిపోతుంది సహవాసం ఎవరితో చేయాలో. వారి ప్రవర్తన ఫలమును చూసి నువ్వు అర్థం చేసుకోవచ్చు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి హీనమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో వారు నలిగిపోతున్నా ప్రార్థన మానకుండగా, ప్రార్థన చేయడం మానకుండగా, సాక్షులుగా నిలబడటం మానకుండగా, దేవుని సన్నిధి మానకుండగా. అర్థమవుతుందా? ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, అప్పులు వారు వచ్చేసి నిందిస్తున్నా, శోధిస్తున్నా, బాధ పెడుతున్నా, ఇంకా భయంకరమైన పరిస్థితి, ఉండడానికి లేని పరిస్థితుల్లో ఉన్నా వారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆత్మీయంగా కొనసాగుతున్నారంటే వారు ఎవరో తెలుసా? ఎటువంటి మనస్తత్వం కలిగిన వారో తెలుసా? చెప్పాలి. ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనుకుంటున్నారు? మా పౌరస్థితి పరలోకమందున్నది అని ఆలోచించగలిగిన వారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటో తెలుసా? మేము ఇన్ని హింసలు పడినను, ఇన్ని శోధనలు అనుభవించినను, ఇన్ని కష్టాలు అనుభవించినను, మేము మరణమైనను సరే ధైర్యముగా, సంతోషముగా ఆహ్వానిస్తాము. ఎందుకంటే మేము క్రైస్తవులమైనందుకే గర్వపడుతున్నాము అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. మాకేదో ఉన్నదనో, మాకేదో లేదనో మేము బాధపడము, మేము క్రైస్తవులమైనందుకు గర్వపడుతున్నామంటారు. మా పౌరస్థితి పరలోకమందు ఉంది. హింస వచ్చినా మేము గర్వపడతాం, శ్రమ వచ్చినా మేము గర్వపడతాం, శోధన వచ్చినా మేము గర్వపడతాం. ఇలాగ ఆలోచించగలిగిన వాడు క్రైస్తవుడు. ఇలా ఆలోచించగలిగిన వాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు మీకు ఒక విషయం చెప్తాను. మన దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు పెట్టారు, దెబ్బలు తిన్నారు, తుపాకీ గుళ్ళ చేత పేల్చబడ్డారు, అవునా? గాయపరచబడ్డారు, రక్తాన్ని చిందించారు, అవునా కదా? దేనికోసం? చాలామంది అప్పుడు కూడా ఆ యొక్క బ్రిటిష్ వారితో పొత్తెట్టుకుని అక్కడ ఇక్కడ కూడా ఎలా ఉండాలో అలాగుండి చక్కగా బ్రతికేశారు ఆ రోజుల్లో కూడా, అవునే కదా? కొంతమంది మాత్రమే తిరగబడేవారు, వందే మాత్రం అనేవారు, దేశం కోసం పోరాడేవారు, స్వతంత్రం కోసం. కొంతమంది బ్రతక నేర్చిన వారు, లౌక్యం తెలిసిన వారు ఎలా ఉన్నారు? అక్కడికి వెళ్ళి దొరగారి మాట మాట్లాడేవారు,
ఇక్కడికి వచ్చి వీళ్ళ మాట మాట్లాడేవారు. వాళ్ళకి ఏ కష్టాలు ఉండేవి కావు, వాళ్ళకి ఏ బాధలు ఉండేవి కావు. కానీ స్వతంత్రం కోసం పోరాడి వీళ్ళు బ్రిటిష్ వారి మీద తిరగబడిన వారు వీళ్ళందరికీ కూడా ఏం జరిగేదంటే హింస వచ్చేది, రక్తం ఒలికించవలసి వచ్చేది, శ్రమలు వచ్చేవి. ఎందుకు? దేశం మీద ఉన్న భక్తి. దేశము మాకు స్వతంత్రం, మా పౌరస్థితి ఈ దేశంలో ఉంది కాబట్టి ఈ దేశం కోసం మేము చచ్చిపోవడానికైనా అర్హులమే, ఈ దేశం కోసం మేము శ్రమ పడడానికైనా అర్హులమే, ఈ దేశాన్ని మేము సంపాదించుకోవడం కోసం ఎలాగైనా అవసరమైతే మరణించడానికైనా రక్తం కార్చడానికైనా మేము అర్హులమని ఎంచుకున్నారు. కాబట్టి అలాగే పరలోకము నీదని తెలిసి, నువ్వు పరిశుద్ధుడు అని తెలిసి, పరలోక రాజ్యం కోసం ఈ లోకంలో ఎన్ని శ్రమలు పడాలా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని శోధనలు పడినా గర్వించగలిగితే ఆ శ్రమలను బట్టి, ఆ శోధనలను బట్టి నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నిజముగా పరలోకమందు భక్తి కలిగిన వ్యక్తివి. స్తోత్రం చెప్పాలి. దేశము కొరకు ప్రాణత్యాగం చేసిన వారు, హింసించబడిన వారు దేశభక్తులైతే నువ్వు నిజముగా పరలోకము కొరకు హింసించబడుతున్నావు గనక నువ్వు నిజముగా భక్తుడు అవుతావు, నిజముగా నీవు క్రైస్తవుడు అవుతావు, పరలోక పౌరసత్వము సంపాదించుకునే వ్యక్తి అవుతావు. అందుకనే వారు సిగ్గుపడరు, వారు భయపడరు. అలాంటి వారికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే, దానియేలు మరణకరమైన స్థితి అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, దేవునికి ప్రార్థన చేయకుండా ఉండేవాడు కాదు. ప్రార్థన చెయ్యాలి అంతే. దానియేలు విషయం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. మరణ శాసనం ఉంది అక్కడ. ప్రార్థిస్తే సింహాల బోనులో వేస్తామన్నారు. మరణ శాసనం, సావే మనసులో చేసుకోవచ్చుగా, అవునా కదా? మనసులో చేసుకోవచ్చుగా, విశ్వాసం ఉందిగా. ఎన్ని రోజులు? ఒక 30 రోజులు మనసులో చేసుకుంటే పోలా. సింహాల బోన్లోకి వెళ్ళి అంత రిస్క్ చేయవలసిన పని ఏంటి? దేవుడికి అన్నీ తెలుసు కదా. మనమైతే ఇలా ఎడ్జిస్పెండ్ అయిపోతాం, అవునా కదా? దేవుడికి అన్నీ తెలుసు కదా. ఆయనకి తెలియదా మన గురించి? ఆయనకి తెలుసు కదా. మన హృదయంలో ఉంటే చాలు. దేవునికి తెలియదేంటి? నా భక్తి ఏంటో, నా విశ్వాసం ఏంటో, ఏం పర్వాలేదు, ఈ నెలలు మనసులో చేసుకుందాంలే అనుకుంటాం. మనమైతే దానియేలు స్థానంలో పెట్టుకుంటే మనమైతే ఓడిపోతాం. కానీ దానియేలు ప్రార్థన చేయకపోయినా చచ్చిపోతాను, ప్రార్థన చేసినా చచ్చిపోతాను. ఎందుకంటే ప్రార్థన ఊపిరి లాంటిది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రతి క్రైస్తవునికి కూడా ప్రార్థన ఎలాంటిది? ఊపిరి పీల్చుకోకుండా నువ్వు ఎంతసేపు ఉండగలదువు? 30 సెకండ్లు ఉండగలదువా? అక్కడ 30 రోజులు ప్రార్థన చేయకుండా ఉండాలంటే నేను ఊపిరి తీసుకోకుండా ఉండలేను అనుకున్నాడు. 30 రోజులు ఎక్కడ ఉండగలను అనుకున్నాడు. అంటే ప్రార్థన ఊపిరితో పోల్చుకున్నాడు దానియేలు. 30 రోజులు కాదు, 30 సెకండ్లు కూడా నేను ఊపిరి తీసుకోకుండా ఉండలేను. ప్రార్థన నా ఊపిరి, నా ప్రాణం. ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఊపిరి ఆగిపోయినట్టే. కాబట్టి ప్రార్థన చేసుకోకపోయినా చచ్చిపోయినట్లు. ఆత్మీయంగా చచ్చి బ్రతకడం కన్నా ఆ సింహాల బోనులో పడి ప్రార్థించి ఆత్మీయంగా బ్రతికి సింహాల బోనులో పడి ఈ శరీరాన్ని చంపుకోవడం ఉత్తమం అనుకున్నాడు. దానియేలు యొక్క ఆలోచన చూడండి ఎంత గొప్పదో. దానియేలు యొక్క నిర్ణయం చూడండి ఎంత గొప్పదో. అతడు ప్రార్థించడం మానేసి ఏదో రహస్యంగా ప్రార్థన చేసుకునే వ్యక్తి కాదు, రహస్య క్రైస్తవుడు కాదు, రహస్యంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు. ఎవరేం చేస్తే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి, చంపేస్తే చంపేని, నేను మాత్రం ప్రార్థన చేయకుండా బ్రతుకున్న బ్రతుకు చచ్చిన బ్రతుకుతో సమానం. ప్రార్థన లేకుండా ఎలా ఉంటాను, ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాను అని దానియేలు ఏం చేశాడంటే తన కిటికీలు యెరూషలేము తట్టు తెరుచుకుని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. పైగా అది కూడా గొనుక్కునే ప్రార్థన కాదు, గట్టిగా స్వరమెత్తి ఆ రాజ్యంలో ఉన్న సగం మందికి వినబడేటట్లు చేస్తున్నాడు ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం, పక్కనున్నవాడు ఏదో కొనుక్కుని తిట్టుకుంటున్నాడేమో అనుకుంటాడు, అని ప్రార్థన చేస్తాం. నాలుగు ఆడుతుంది, పెదలు కదిలితే కానీ అసలు ఏం మాట్లాడుతుంది కనీసం దేవుడికైనా తెలుస్తుందా? క్లారిటీ ఉందా? దేవునికైనా క్లారిటీగా వెళ్తుందా ప్రార్థన?
స్పష్టముగా పలకాలి నువ్వు పలుకుతున్న మాటలు. దేవునికి అర్థం కాదని కాదు, దేవునికి అర్థం కాదని కాదు, నువ్వు పలుకుతున్న మాటలు స్పష్టంగా ఉన్నప్పుడే నీకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. పక్కవారికి కూడా వింటున్న పక్కవారికి కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రార్థనలో ఉన్న భావం అర్థమవుతుంది. ఆ ప్రార్థనలో ఉన్న భావం వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వేదో సనుక్కున్నట్టు గొనుక్కున్నట్టు చేస్తే ఎట్లా కుదురుతుంది ప్రార్థన? యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకుని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయం కొరకే కనిపెడుతున్న శత్రువులు వచ్చి చూసి అతన్ని పట్టుకుని తీసుకుని రాజు ఎదుట నిలబెట్టారు. రాజా, ఇతడు ప్రార్థన చేయకూడదని చెప్తే ప్రార్థన చేశాడు, తీసుకెళ్ళి సింహాల బోన్లో పాడేస్తున్నామన్నారు. రాజు ఆపడానికి లేదు, ఎందుకంటే అంగుళికము ద్వారా స్టాంప్ వేసి శాసనాన్ని బలపరిచేశాడుగా. ఇంకెట్లాగా ఆపగలదుడు? శాసనం అది. అతడు ఒక్కసారి స్టాంప్ వేస్తే అది మరలా మార్చడానికి కూడా లేదు, అది దేవుడే మార్చగలగాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడే మారుస్తాడు, ఎవరు మార్చలేరు. అది రాజు శాసనాలని మార్చింది తన ప్రజల కోసం దేవుడు ఒక్కడే. ఎస్తేరు ప్రార్థన చేస్తే యూదులందరి ప్రాణం మీదకి వచ్చిన ఆ శాసనాన్ని మార్చగలిగింది దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా? అలాగే దానియేలు మరణ శాసనాన్ని మరలా దేవుడు ఒక్కడే మార్చగలిగాడు. నెబుకద్నెజరు మరొకసారి శాసనం పెట్టాడు, ఆ యొక్క బొమ్మకు నమస్కారం చేయకపోతే అగ్నిగుణంలో పాడేస్తానని. ఆ శాసనాన్ని కూడా దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చేంది నీవేనని అహమును అనసి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది చెప్పండి. ఆయన ప్రజల నెమ్మది కోసం ఎవరు మార్చగలరు ఆజ్ఞలు? ఆ శాసనాలు మార్చగలిగిన శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది, ఎవరికీ లేదు. దేవుడికి ఒక్కడికే ఆ శాసనాలు మార్చగలిగిన శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు తన ప్రజల యొక్క మొర ఆలకించక మానడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు దేవునికి బహుప్రియుడిగా మారేవనుకో, నీకు మరుగైనది ఏమీ ఉండదు. ఇంకా అన్నీ నీకు ఏమేం జరుగుతున్నాయో ఏమేమి చేస్తున్నాడో అన్నీ చూపించేస్తాడు నీకు, అన్నీ చెప్పేస్తాడు నీకు, ప్రతిదీ కూడా. ఎప్పుడో ఏమండి అబ్రహాముకి ఇంకా అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు. నాకు పిల్లలు లేరు, నాకు వారసులు లేడు అని ఏడుస్తున్నాడు అబ్రహాం 15 అధ్యాయంలో ఆదికాండంలో. ఏడుస్తుంటే అబ్రహాంకి ఏం చెప్పాడు తెలుసా? నీ సంతానానికి కలగబోయేదంతా చూపిస్తాను చూడన్నాడు. నీ సంతతి వారికి ఏం జరగబోతుందో చూపిస్తాను చూడని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పేశాడు అబ్రహాంకి. 15 అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళి అంతలా చెప్పవలసిన పని ఏంటి? ఈరోజు నీ బిడ్డ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు తెలుసా? పుట్టినోడు భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. కానీ అబ్రహాముకి తరతరాలకి ఏం జరుగుతుందో కొన్ని వందల సంవత్సరాల కొన్ని తరాల జీవితాలు చూపించేశాడు అబ్రహాముకి తన సంతానం గురించి. ఇస్సాకు భవిష్యత్తే కాదు, ఇస్సాకు తర్వాత పుట్టబోయే వారికి, ఆ తర్వాత పుట్టబోయే వారికి, ఆ తర్వాత పుట్టబోయే వారికి, ఆ తర్వాత పుట్టబోయే వారికి ఏం జరుగుతుందో చెప్పేశాడు. అంతేకాదు, భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఎలా ఆశీర్వదించబడతారో కూడా అబ్రహాముకి చెప్పేశాడు. అబ్రహాం ద్వారానే కదా ఆశీర్వదించబడేది. మరి దేవుడు అబ్రహాంను ఒకలాగా మనలో ఒకలాగా చూస్తాడా? దానియేలును ఒక రకంగా మనలో ఒక రకంగా చూస్తాడా? ఆయన పక్షపాతియా? ఆయన పక్షపాతి కాదు. ఎవరైతే ఆయనకు చోటిస్తున్నారో, ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో అందరినీ ఆయన ఒకే రీతిలో, సమాన రీతిలో, సమాన భావంతో చూస్తున్నాడు దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆగరు పేరు పెట్టింది ఆయనకి, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. అబ్రహాముని పిలుచుకున్న దేవుడు, అబ్రహాముకి షారాకి బిడ్డలు ఇస్తానన్న దేవుడు. మరి ఆగరుని ఎందుకు ప్రేమించి ఆగరుకి ఎందుకు వాగ్దానం చేయాలి? ఆగరు ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టేటలో ఆమె ఆలోచన ఏంటో తెలుసా? ఆమె ఉద్దేశం ఏంటో తెలుసా? ఆగరు ఒక దాసినైన నాకు, తొందరపడి తప్పు చేసి ఒక బిడ్డకి తల్లినైన నాకు నీ తోడుండి, నా స్థితి కూడా చూసి
నాకు సహాయం చేస్తానంటున్నావే, నువ్వు పక్షపాతం లేని దేవుడు అయ్యా. నువ్వు పిలుచుకున్న అబ్రహాముని ఎలా చూస్తున్నావో నన్ను కూడా, దాసినైన నన్ను కూడా అలాగే చూస్తున్నావు. అబ్రహాం సంతానాన్ని ఎలాగ ఆశీర్వదిస్తానన్నావో నా సంతానాన్ని కూడా అలాగే ఆశీర్వదిస్తానన్నావు. నువ్వు నిజముగా పక్షపాతం లేకుండా అందరినీ ఒకే రీతిలో చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. దానికి అర్థం అది. స్తోత్రం చెప్పండి. చూచుచున్న దేవుడు అన్న ఆ మాటకి మనము ఒక రకంగా అర్థం చేసుకుంటాం, కానీ ఆగరు అర్థం చేసుకున్న అర్థం ఇది, ఆమె ఆలోచన ఇది. యజమానుడికి, నువ్వు పిలుచుకున్న నీ దాసునికి నీ పట్ల ఒకటే న్యాయము, నీ చూపులో ఒకటే సమానత్వము, తమ దాసినైన నాన్ను చూచుటలో కూడా ఆ చూపులో అదే సమానత్వము ఉందే. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, అందరినీ ఒక రకంగా చూస్తున్న దేవుడు అయ్యా, పక్షపాతము లేని దేవుడు అయ్యా అని చెప్తుంది అక్కడ. దానికి అర్థం అది. అవునా? ఇప్పటికైనా అర్థమైంది లేదా? మాట్లాడరే. లేకపోతే చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు ఎందుకు పెట్టింది ఆమె? ఆమె పేరు పెట్టడానికి, ఆ పేరు పెట్టడానికి ఆమెకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఇందుని బట్టి వచ్చింది ఆలోచన. దేవుడికి తన ఇంకొకరని భేదం లేదు, అందరిని ఒక రకంగానే చూస్తాడు. కానీ నువ్వే కొన్ని సందర్భాల్లో ఆయన విడిచిపెట్టి జరిగిపోతున్నావు దూరంగా. అందుకనే ఆయన విషయాలు కొన్ని విషయాలు నీకు మరుగైపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అనేక విషయాలు నీకు తెలియకుండా పోతున్నాయి, అర్థం చేసుకోలేకపోతున్నావు, గ్రహించుకోలేకపోతున్నావు. ఇది నీ స్వయంకృత అపరాధమే, ఇంకొకటి ఏమీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రార్థించే మనస్సు ఉండాలి. ఒకటి, సపరేట్గా జీవించాలి. 2, ప్రార్థించాలి. 3, కొన్ని విషయాలు నువ్వు వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఈ గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? ఇదేంటి తెలుసా? భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి సరిపోయే గ్రంథం ఇది. ఈ బుక్ ఏంటి? అందరూ నల్ల బుక్ అంటారు. నల్ల బుక్లో ప్రపంచ భవిష్యత్తు ఉంది తెలుసా? అవునా కదా? ప్రపంచ భవిష్యత్తు ఉంది. అజ్ఞానిగా మాట్లాడకు. నల్ల బుక్ అనుకుంటున్నావు, పైకి నలిపే, లోపలికి తీసి చూస్తే తెల్లగా ఉంటుంది, మొత్తం తెలిపే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా? పైకి నలుపైతే ఏమిటండి, లోపలంతా తెలిపే కదా. మనస్సు కావాలి మనకి. నల్లగున్నాడు తెల్లగున్నాడు ఇది అనవసరం. అర్థం చేసుకోండి. భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి సరిపోయే గ్రంథం, పుస్తకం కాదు ఇది. నల్ల పుస్తకం పుస్తకం అని ఎవడంటున్నాడు? అజ్ఞాని, జ్ఞానం లేనివాడా. పుస్తకం కాదురా, ఇది గ్రంథం, మహాగ్రంథం. గ్రంథానికి పుస్తకానికి తేడా తెలియదు, నువ్వు కూడా మాట్లాడేయడమే. నల్ల బుక్ అంటున్నా, ఇది బుక్ కాదు, పుస్తకం కాదు, గ్రంథం, జీవగ్రంథం. గ్రంథానికి బుక్కి తేడా లేదు. అనేక పుస్తకాలు కలిస్తే గ్రంథం. 66 పుస్తకాలు కలిగిన గ్రంథం ఇది. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. గ్రంథానికి పుస్తకానికి తేడా తెలీదు, నువ్వు మాట్లాడేస్తున్నావు. నువ్వు పెద్ద జ్ఞానిని అనుకుంటున్నావు. కాబట్టి ఇది నువ్వు చదవగలిగితే నీ భవిష్యత్తు ఏంటి? ప్రపంచ భవిష్యత్తే చూపించేస్తాడు దేవుడు నీకు. దానియేలుకి చూపించలా? దానియేలుకైనా తన భవిష్యత్తు చూపించాడు. అబ్రహాంకి ఇంకా తన భవిష్యత్తు చూపించాడు, తన కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు చూపించాడు, తన సంతానం గురించి చూపించాడు. కానీ దానియేలుకి ప్రపంచ అంచె దినములలో జరగబోయే ప్రపంచ భవిష్యత్తు చూపించాడు. చూపించలా? మరి నీకెందుకు చూపించాడు? ప్రపంచ భవిష్యత్తు ఇందులో చూపిస్తాడు. అందులో నువ్వున్నావు. కరెక్ట్గా చరిత్రకు సరిపోయే పుస్తకం గతంలో. భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించినది బైబిల్. గతం, ప్రస్తుతం, రేపటి గురించి మొత్తం బైబిల్ చెప్తాడు. అందుకనే దానియేలు గ్రంథం చదివే అలవాటు ఉంది. దానియేలుకి ఏం చదివే అలవాటు ఉంది? గ్రంథం చదివే అలవాటు ఉంది. గ్రంథం చదివేవాడు దానియేలు. చదివినప్పుడు దానియేలుకి ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు కనబడింది గ్రంథంలో. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు కనబడింది గ్రంథంలో. ఈ బబులోని దేశము బానిసలుగా వచ్చారు కదా వీళ్ళు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి. ఎన్ని సంవత్సరాలు వీళ్ళ బానిసత్వం? 70 సంవత్సరాలు. అది ఎలా తెలిసింది దానియేలుకి?
ఇంకా 70 సంవత్సరాలు ముగిసిపోతున్నాయి, ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఎలా తెలిసింది దానియేలుకి? తీయండి ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు చదవండి. మాదీయుడగు అహశ్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజా అయ్యెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నది. గ్రంథము వలన సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. ఇప్పుడు దేని వల్ల గ్రహించాడు? ఈ బానిసత్వం బ్రతుకు పూర్తి అయిపోతుంది, ఈ బానిసత్వం బ్రతుకు తొలగిపోతుంది, ఇంకా 70 సంవత్సరాలు అయిపోతుంది అని దేని వల్ల గ్రహించాడు? ఇర్మీయా వలన దేవుడు రచించిన గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథము ఇర్మీయా రచించాడు. దేవుడు ఆలోచన చెప్తే, దేవుడు చెప్తే ఇర్మీయా రచించాడు. ఆ గ్రంథాన్ని చదవడం వలన దానియేలుకి ఈ 70 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి, మా బానిసత్వం అయిపోతుంది, దేవుడు మాకు విడుదల దయచేయాలి, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉపవాసం ఉండి 9వ అధ్యాయంలో, ఆ ఉపవాసం ఉన్నప్పుడే ఆ 9వ అధ్యాయంలోనే దర్శనం చూస్తాడు దానియేలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఉపవాసం ఉండి ఇజ్రాయేల్ ప్రజల యొక్క విమోచన కొరకు, విడుదల కొరకు, ఆ బానిసత్వం నుండి విడుదల పొంది తిరిగి మరలా వారి దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళడం కొరకు అతడు ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ గ్రంథము చదివి ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రపంచ భవిష్యత్తునే చూపించేశాడు. ఇజ్రాయేల్ ప్రజల భవిష్యత్తు కాదు. ఏ భవిష్యత్తు చూపించేశాడు? ప్రపంచ భవిష్యత్తునే చూపించేశాడు. అంచె దినములో జరగబోయేది మొత్తం తెలియజేశాడు. ఎందుకు తెలియజేస్తూ దానియేలు కంటే, దానియేలు నువ్వు బహుప్రియుడు కనుక, అంతే, సమాధానం వేరే లేదు. నువ్వు బహుప్రియుడు అయ్యా, నా మనస్సు గెలిచావు, నన్ను గెలిచావు, నా హృదయాన్ని జయించావు, కాబట్టి నీకేది మరుగుగా ఉంటుంది? నువ్వు నాకు బహుప్రియుడవు, అందుకే సమస్తమును తేటగా నీకు బయలుపరుచుచున్నాను. సమస్తమును చెప్పాడు. గుర్తుంచుకోండి, దానియేలు జీవితంలో ముఖ్యమైన పాయింట్లు 3 విషయాలు చెప్పాడు. 1, లోకానికి దూరమై దేవునికి దగ్గరైన సపరేట్ జీవితం. 2, ప్రతిష్ఠించుకుని సపరేట్ జీవితం జీవించాడుగా. 2, ప్రార్థనను ఊపిరిగా పెట్టుకోవడం. ప్రార్థన చేసే అవకాశం ఉన్నా కూడా కొంతమంది సోమరపోతులు ప్రార్థన చేయరు. సమయానికి ప్రార్థన చేద్దాంలే, ఖాళీయే కదా, ఇంకొంచెం నాకు చేద్దాంలే, ఇంకొక అరగంట పోయాక చేద్దాంలే. ఎప్పుడు చేయాలండి ప్రార్థన? ఎప్పుడు చేయాలి? టైం కూడా బైబిల్లో ఉంది. ఆ టైంకి ఎప్పుడైనా ప్రార్థన చేశావు నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయాలో కూడా ఉంది. వేకువజామున అని ఉంది, అవునా? ఉందా లేదా? ప్రతి సంద పూట అని ఉంది, సాయంకాల సమయం అని. సాయంకాల సమయం చేస్తున్నావా? సాయంకాల సమయం 6 6 చేద్దాం, మళ్ళీ 6 కూర్చుని 7 చేద్దాం, 8 చేద్దాం, 9 చేద్దాం, పడుకునేటప్పుడు చేద్దాం. ఏం పోయే కాలం అండి? ఖాళీగుండి కూడా ఏం పోయే కాలం? ప్రార్థన ఊపిరిలా భావిస్తే సమయానికి వెళ్ళి మోకరిస్తాం. ప్రార్థన చేయకపోతే ఊపిరి ఆగిపోయినట్లుగా అన్నట్లుగా అయితే. కానీ ప్రార్థన అనేది నీకు ఊపిరిగా లేనప్పుడు చేద్దాంలే జరుగుబడి ఉంటే ఎవడైనా అలాగే అనుకుంటాడు, చేద్దాంలే. 2, ప్రార్థన ఊపిరిగా భావించాలి. ప్రార్థన చేయకపోతే చచ్చిపోతాను, ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. ఇదొకటి ఆలోచించుకో. 3, బైబిల్ చదివే అలవాటు ఉండాలి నీకు. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఇది నీకు భవిష్యత్తు తెలియజేస్తుంది, నీకు విడుదల తెలియజేస్తుంది, నీ స్థితి తెలియజేస్తుంది. మరి దానియేలుకి ఎలా తెలిసింది? ఇప్పుడు చెప్పండి, దానియేలుకి ఎలా తెలిసింది? గ్రంథం చదవడం వల్ల. నీ విడుదల ఎప్పుడో, నీకు విమోచన ఎప్పుడో, ఈ పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి, శోధల నుండి, కష్టాల నుండి నీకు విడుదల ఎప్పుడో. గ్రంథం చదువు, దేవుడు బయలుపరుస్తాడు నీకు. ఎలా చేయాలో బయలుపరుస్తాడు, ఏ విధంగా చేయాలో బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వు దేవునికి బహుప్రియురాలుగా దేవునికి ఉంటావు. ఎంతమందికి అర్థమైందా లేదా? బహుప్రియుడు అనండి. ఎవరు? దానియేలు బహుప్రియుడు. ఎప్పుడైతే నువ్వు
ఈ విధంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. భక్తులు అనబడిన వారు ఎందుకు గ్రంథాల్లో ముద్రించబడ్డారు, వారి జీవితాలు, వారి చరిత్ర ఎందుకు గ్రంథంలో ముద్రించబడ్డాయంటే మనము వారిలా మారతామని, అవి చదివి వాళ్ళకి తెలుసుకుని వారిలాగా మారతామని, వారిలాగా మనం కూడా దేవునికి దగ్గరవుతామని రాయించి పెట్టాడండి. కానీ చదవము, విన్నా కూడా వారిలాగా మారము. ఇంకెలాగండి దేవునికి దగ్గర అవుతాం? ఎలా దగ్గర అవుతాం దేవునికి? బహుప్రియుడు కాబట్టి దేవునికి దగ్గరవుదాం, మనం కూడా బహుప్రియులుగా మారదాం. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం.